సిగ్గులేనోడు తడవకోసారి వస్తుంటాడు మన దగ్గరికి, వచ్చి ఈ మాట చెప్పి మోసం చేస్తుంటాడు. దేవుని మీద మనకు అనుమానం కలిగేటట్టు, దేవుని ప్రేమను మనం సందేహించేటట్టు, దేవుని శక్తిని సందేహించేటట్టు, దేవుని జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు చేస్తాడు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నానా విధములైన శ్రమల్లో నలుగుతున్న నా కుమారి, నానా విధములైన శోధనల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగుదువా? నేను ఎరుగుదును తండ్రి. అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. ప్రస్తుతానికి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు. భవిష్యత్తులో నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకోవటం కాదు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తానన్నాడు. ప్రకటన గ్రంథము ఒక్కసారి చూసుకోండి కావాలంటే. నేను నిన్ను ప్రేమించితనని 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. చదువు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేతను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. అది నానా విధముల చేత, శోధనల చేత, నానా విధములైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారి, నానా విధమైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నాకు ఒక్క మాట చెప్పు, నువ్వు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు నమ్ముచున్నావా? అయ్యా నేను నమ్ముతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అయ్యా నేను విశ్వసిస్తున్నాను, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను కాక ఎవరిని ప్రేమిస్తావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. సరిగా చేతులు ఎత్తాలే. ఇదేంది? నేను 2 చేతులు ఎత్తుతా, నాకు డౌట్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు డౌట్ లేదు. ఈ మాట నువ్వు దేవునితో చెప్తున్నావు ఈరోజు. నా తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అది కూడా సామాన్యంగా నీ ప్రాణము పెట్టునంతగా నన్ను ప్రేమిస్తున్నావు. ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ ప్రాణము నా కొరకు ధారపోయినంతగా నన్ను ప్రేమిస్తున్నావు. నాకు తెలుసా సంగతి. దేవునికి మహిమ కలుగును గాక అని నువ్వు అనగలిగితే, అప్పుడు ఆయన నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను ప్రేమించితని నువ్వు నమ్ముతున్నావుగా, ఓకే, అట్లయితే నా మీద ఆనుకో. నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. నీకు చేదైన అనుభవాలు ఉన్నాయని నాకు తెలుసు. నీకు ప్రతికూలతలో నడుస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఇరుకులో ఉన్నావని నాకు తెలుసు. నలిగిపోతున్నావని కూడా నాకు తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించుతానని గుర్తెరిగావుగా. నిమ్మళంగా ఉండవు, నా మీద ఆనుకో. నేను నిన్ను ప్రేమించితనని నీకు అర్థమైద్ది. ఈనాటి నీ స్థితిని బట్టి నిన్ను తృణీకరించుచున్న వారికి కూడా నేను నిన్ను ప్రేమించితనని వాళ్ళు సహా గుర్తెరిగేటట్టు, వాళ్ళకి సహా అర్థమయ్యేటట్టు నేను చేస్తా. వాళ్ళు తెలుసుకునేటట్లు నేను చేస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు. వాడొచ్చేమో నీ పని అయిపోయింది, నీ చరిత్ర క్లోజ్ అయిపోతుంది, ఏది దేవుడు ఉంటే ఏది, దేవుని కార్యం ఏది, ఏది ఏది ఎక్కడ ఏంది, ఏందో నీ భ్రమ అని వాడు అంటుంటాడు. వాడు 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 పిలవని పేరంటానికి వచ్చే సిగ్గుమాలినోడు వాడు. వాడు వస్తుంటాడు. వాడు సిగ్నల్స్ పంపుతూ ఉంటాడు. అప్పుడు నీ సమాధానం ఏంటి? శత్రువా తొలగో, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన మీద ఆనుకున్నాను. ఇంకొంతకాలం సమయం తర్వాత నా దేవుని కార్యాలు నేను చూస్తాను. నా దేవుడే నాకు మాట ఇచ్చాడు, నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకునేటట్టు చేస్తాను, నిన్ను ఎగతాళి చేసిన వారు సైతం తెలుసుకునేటట్టు చేస్తాను. నా దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రేమను శంకించను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొకటి, మహాజ్ఞాని ఆయన. నేనంతా కాళ్ళ ముందు చూపు చూస్తా, నా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాడు ఆయన.
నాకు శాశ్వతంగా మేలు కలిగేటట్టు చేస్తాడు మహాజ్ఞానే. నేను ఆయన చేత నడిపించబడుతున్నా, నాకు చింత లేదో. ప్రస్తుతం కొంచెం కాలం నాకు ఎదురైన ఈ తాత్కాలిక శ్రమలకు నేను భయపడను. విశ్వాసి, దేవుని ప్రేమించు బిడ్డ, దేవుని మీద అనుకో, పూర్ణ శాంతిని అనుభవిస్తావు. వ్యసనాలంపట్లో చిక్కుబడిపోయి, దుర్వ్యసనాలకు బానిసవైపోయి కొట్టుమిట్టాడుతున్న తమ్ముడా, కొట్టుమిట్టాడుతున్న చెల్లి, ఇక్కడ ఉన్నోళ్లే కాదు, ఈ లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు, లేదా వారికి పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు. బంధకాల్లో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, కొంతమంది డ్రగ్స్కి బానిసలై, కొంతమంది మద్యానికి బానిసలై, కొంతమంది పొగ త్రాగుటకు బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, సిగరెట్లకు బానిసలైపోయి, దుర్వ్యసనాలకి, అడ్డదిడ్డమైన హేయమైన కృత్యాలకు బానిసలైపోయి కొంతమంది విలవిలలాడుతున్నారు. సాతాను అంటాడు నీ చరిత్ర అయిపోయిందని. కొంతమంది మనుషులు కూడా అంటారు నీ చరిత్ర అయిపోయిందని. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, విడుదల పొందగోరి నీవు నా వైపు చూస్తున్నావు, విడుదల పొందగోరి నీవు నా దగ్గరకు వచ్చావు, నా వైపు చూస్తున్నావు, నిశ్చయంగా నేను నిన్ను విడిపించేదనని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాటన్నిటిని జయించేటువంటి మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. ఓయబ్బా, నీకంటే భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన గంజాయిలు తాగినోళ్ళు, భయంకరమైన డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు ఎంతోమంది వాటి నుంచి విడుదల పొంది ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు, దైవ జనురాళ్ళై సేవ చేస్తున్నారు. నువ్వు కూడా చేస్తావు. నాకు ఇంతటితోనే అయిపోయింది, ఇక నేను బయటపడలేను అని నువ్వు అనుకోవద్దు. నీకు నిరీక్షణ ఉంది, నా దేవుడు ఉన్నాడు. నిజంగా బయట పడాలని నీకుంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని గోజాడు, వాటిని జయించే మనోబలాన్ని నీకు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. నేను అన్నీ ఎరుగున్నానని నేను ఎరగనట్లేదు, అన్నీ ఎరుగున్నాను నేను, కానీ వాటి అన్నిటి నుంచి నన్ను దేవుడు విడిపించాడు. నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నన్ను ఇలా చేసి వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నా దేవుడు సమర్థుడు. ఆ జ్ఞానం ఆయనకు ఉంది, ఆ శక్తి ఆయనకు ఉంది. బలహీనుడు కాదు మన దేవుడు, బలవంతుడు. జ్ఞానం లేని తెలివి తక్కువడు కాదు, మహాజ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, ఆమేన్. కాదా? అనంత జ్ఞాని కాదా? ఎవరైనా? నీ తండ్రి. చెప్పో, నా తండ్రి అనంత. నేను పిచ్చిదాన్ని కావచ్చు, నేను పిచ్చోని కావచ్చు, కానీ నా చెయ్యి పట్టుకున్నాడు మేధావి, మహా 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 మేధావి. నేను వెర్రిదాన్ని కావచ్చు, వెర్రోడిని కావచ్చు, కానీ నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నవాడు విశ్వానికి యజమాని. నేనేందో నాకు తెలుసు, ఆయన ఏందో కూడా నాకు తెలుసు. నేను బలహీనుడని తెలుసు, కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్నవాడు బలవంతుడని తెలుసు. ఈరోజు ఇంత కఠినమైన పోరాటాల్లో, కఠినమైన శ్రమలో కూడా బ్రతికున్నానంటే ఏ ధైర్యమో తెలుసా? ఆయనే నా ధైర్యం, ఆయనే నా విశ్వాసం, ఆయనే నా నిరీక్షణ అని నువ్వు చెప్పాలి. తమ్ముడు విడిపిస్తాడు నేను, నా దేవుడు విడిపిస్తాడు. మనుషులు అన్నారు కదా, అరే నువ్వు బాగుపడవరా, నువ్వు మారవరా, నీ బతుకు అయిపోయిందిరా అని అంటారు కదా. వ్యసనాల్లో చిక్కుపడ్డ వాళ్ళకి చెప్తున్నాను నేను. నీ సొంత వాళ్ళు అని ఉంటారు, నీ ఫ్యామిలీ అని ఉంటారు, నీ కథ క్లోజ్రా, నీ చరిత్ర అయిపోయిందిరా, ఇంకెక్కడరా నువ్వు బాగుపడేదని అని ఉండొచ్చు.
ఆఖరికి నీ మనసు నీకే చెప్తుండొచ్చు, అయిపోయింది, వ్యసనానికి బానిస అయిపోయావు, ఇంకా లేదని. కానీ ఈరోజు నీకు శుభవార్త, ప్రభు నీతో ఉన్నాడు, ఖచ్చితంగా నేను విడిపిస్తాడు ఆయన. ఆ బంధకాల్లోంచి బయటపడతావు, బాగుపడతావు, నువ్వు కూడా బాగుపడతావు, ఆశీర్వదించబడతావు, ఆశీర్వాద కారణంగా ఉంటావు. నువ్వు విడుదల పొందటమే కాదు, బందీలైపోయిన అనేక మందిని బయటికి తీసుకొని రావడానికి నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, 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 ఆమేన్. దేవుడి ప్రేమని సందేహించేటట్టు, దేవుడి శక్తిని సందేహించేటట్టు, దేవుడి జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు మాయ చేస్తాడు. లెక్క చేయొద్దు. నేను ఊహించని కార్యాలు ఎన్నో చూశానండి నా లైఫ్లో. వాస్తవంగా ఈరోజు నేను ఈ అనుభవంలో నేను ఉన్నాను కదా, ఇది నాకు ఒక వింత, కానీ జరిగింది. ఇలాంటిది జరిగిద్ది, ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని కలలో కూడా ఊహించలా, కలలో కూడా అనుకోలా, కానీ జరిగింది, చేశాడు. అనేకులకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు అన్నాడు. అసలు వీటిలోంచి బయటపడితే ఈ జన్మకు అంతే చాలనుకున్నా అప్పుల్లో, కానీ వాటి నుంచి బయట పడవేయటమే కాకుండా అనేక మందికి చేయి చాపిన వారికి పిడికిలి విప్పి ఇచ్చేటట్టు నా తండ్రి చేశాడు. ఈనాడే కాదు, నేను వర్క్ చేసే దినాల్లో సైతం వాగ్దానాన్ని నెరవేర్చి చూపించి తెచ్చాడు లైన్లోకి. చాలాసార్లు చెప్పాను నేను, అది ఎట్లా సాధ్యం? కొన్నిసార్లు ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ చూస్తే పూర్తి డ్రై పొడిబారిపోయినట్టుగా అయిపోతాయి మీ పరిస్థితులు, అయి ఉంటాయి. ఆ పరిస్థితిలో ఉన్న నీకు అనిపించింది, ఇది మారిద్దా, అసలు సాధ్యమేనా, ఇది ఎట్లా మారిద్ది, ఇంత దారుణంగా అయిపోయింది నా బతుకు, ఇంత దారుణంగా ఇరుక్కుపోయి ఉన్నాను నేను పీకల దాకా, ఎట్లా? మొన్న కుటుంబం వచ్చారు, 6 కోట్ల రూపాయలకి మోసపోయామన్నాం మేము, 6 కోట్ల రూపాయల అప్పులో ఉన్నాం మేమని. నేను చెబుతున్నా, 60 కోట్లైనా అది యేసయ్యకు లెక్క కాదు. 60 కోట్లైనా అది యేసుకు లెక్క కాదు. పూర్తి డ్రై పొడిబారిపోయిన పరిస్థితులు నీ ముందుండి నెక్స్ట్ అడుగు శూన్యంలాగా ఉంది కదా, నాకంతే ఉంది. అప్పుడు నెక్స్ట్ అడుగు శూన్యంలాగుంది, కానీ ఆ కఠినమైన దినాన ఆ శూన్యంలో కూడా కాస్త ఆయన్ని విశ్వసించడానికి శక్తినిచ్చాడు మహారాజు. నన్ను నేను నమ్మలేదు, నాకెవరో సాయం చేస్తారని కూడా నమ్మలేదు, కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాను. ఆయన తలుచుకుంటే ప్రకృతిని శాసిస్తాడు, మనుషుల్ని శాసిస్తాడు, రాజ్యాలను శాసిస్తాడు, రాజుల్ని శాసిస్తాడు. నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని ఒక్కటి మాత్రం నమ్మి ఆ పొడిబారిన పరిస్థితుల్లో సైతం ధైర్యం తెచ్చుకొని నిమ్మళంగా బ్రతకటం నేర్చుకున్నా. ఇప్పుడు నెరవేర్చాడా లేదా? ఒక అసాధ్యమైన కార్యం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూస్తుంది, నేను ఊహలో కూడా ఊహించని ఒక అసాధ్యమైన కార్యం నీ ఎడలు కూడా నా దేవుడు చేస్తాడు. విశ్వసిస్తే గట్టి కొట్టు, అనుమానం ఎందుకు కొట్టు, దేవుని మహిమార్థం కొట్టు, చాపడు కూడా మహిమపరచు దేవుని. నా దేవుని కృప, నా దేవుని కృప. శత్రువు మోసం చేసే మాటలు నమ్ముతావా? సర్వలోకాన్ని మోసపుచ్చాడు వాడు, నిన్ను కూడా మోసం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడి మాటలు వింటావా, యేసయ్య మాటలు వింటావా? నువ్వు ఎవరి మాటల మీద ఆధారపడతావు, ఎవరి మాటల మీద అనుకుంటావు? వాడి మాటలు వింటే ఉరేసుకోవాల్సి వచ్చింది, ఇక అంతే, చావు తప్ప ఏం కనపడదు. కానీ యేసయ్య మాటలు వింటే సచ్చేవాడు కూడా బతుకుతాడు, సచ్చేవాడు కూడా బతుకుతాడు, అంత నిరీక్షణ ఉంది ఆయనలో. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ
రక్షణ ఆధారమా. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్ముదామా దేవుణ్ణి? సైతాను మాటిని సందేహిద్దామా? దేవుని ప్రేమని, జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని నమ్మండి. ఈరోజు దీనంగా ఉండొచ్చు నీ పరిస్థితి, కానీ అది మారుందన్న నిరీక్షణ అయితే ఉంది. ఏదో ఓదార్పు కోసం చెప్పట్లా, వాడు మోసం చేసే పాయింట్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని చూపించి మీకు ధైర్యం చెప్తున్నా. నా దేవుడే పలికిస్తున్న మాటలు. మోసపోవద్దు శత్రువు చేతిలో, వాడు మోసగిస్తాడు. మొదటిది దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు, దేవుని శక్తిని, జ్ఞానాన్ని శంకించేటట్టు చేస్తాడు. మొదటిది. రెండవది, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయబోయాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయబోయాడు. ఏం చేశాడు? ఏ పాయింట్లో? ఒకళ్ళతో నీకెందుకు, 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నావు, బాగా ఆకలి అవుతుంది, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకోసం నువ్వు చూసుకో, నీకోసం నువ్వు బతుకు అనే శోధన రెండవది. మన కోసమే మనం బతకాలి అనేటట్టు చేస్తాడండి వాడు. యేసుప్రభు తిన్నాడా? సాతాను భలే చెప్పేవరా, నిజంగా నా ఆకలి గుర్తించావు, నిజంగా థ్యాంక్ యూ రా అని తిన్నాడా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వాని గద్దించాడు. యేసుప్రభు రొట్టెలు చేశాడు, తన కోసం చేయలే, తన పిల్లల కోసం చేశాడు. తన ఆకలి తీర్చుకోవడానికి చేయలే, చేశాడా? కానీ అక్కడ 5 రొట్టెలు 2 చేపలు వేలాది మందికి విరిచి పంచి కడుపులు నింపి నడిపించాడు నా తండ్రి. సాతాను చేసేటువంటి మరొక మోసం ఇదే. నీ కోసమే నువ్వు ఆలోచించుకో, నీ స్వార్థానికి నువ్వు బతికేసేయి, ఎవడెట్ట సస్తే నీకెందుకు, వాడట్ట వీడెట్ట నీకెందుకు. దేవుడిచ్చినటువంటి శక్తి, తండ్రి ఇచ్చినటువంటి శక్తిని రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను. ఒక సత్క్రైస్తవుడిగా ఉన్నవాడు తన కోసం తను బ్రతకడు. నేను నా కోసం కాదు, నా ప్రభు కోసం అండ్ నా సమాజం కోసం. సామాజిక స్పృహ కలిగి ఉంటాడండి. సమాజానికి చెప్పాల్సింది చెప్పాలి, ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇవ్వాలి. తప్పు. సాతాను చేసే మోసాల్లో రెండోది ఏంటంటే, నీ కోసం నువ్వు బతుకురా, ఎవడెట్టబోతే నీకెందుకు అని నేర్పిస్తాడు వాడు. యేసయ్య అదే చెప్పాడా? నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించు, సమాజం కోసం జీవించు, ప్రభువు కోసం, ప్రజల కోసం బ్రతుకు. ఎంతమందికి అర్థమైంది? అది సంగతి. రెండవ మోసం. మూడవ మోసం అక్కడే ఉంది, యేసయ్య దగ్గరే ఉంది. దేవుణ్ణి శోధించేటట్టు చేస్తాడు, దేవుణ్ణి శోధించేటట్టు చేస్తాడు. నాలుగవదే, లోకానికి సాగిలపడు, లోకానికి సాగిలపడు. వాడికి సాగిలపడమని పిలుస్తాడు వాడు మోసం చేస్తాడండి. లోకాన్ని ముద్దు పెట్టుకో, బయలును ముద్దాడు. ఏలియా ఏమన్నాడు తెలుసా? రోషము గల వాడని నేను ఒక్కడనే నిలుచున్నాను ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా రోషగాడివి? బయలుకు మోకాళ్ళు ఉన్నకయు వాని ముద్దు పెట్టుకొనకయు నున్న 7,000 మంది ఇంకా ఇశ్రాయేల్లో నా కోసం ఉన్నారన్నాడు. దేవునికి మహిమ. ఏమన్నా అర్థమవుతుంది నేను చెప్పేది? మూడవది, దేవుణ్ణి శోధించేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు వాడు. అంటే శోధించడం అంటే తెలుసా? దేవుడు నిన్ను పరీక్షించడం కాదు, నువ్వు దేవుణ్ణి పరీక్షించేటట్టు నిన్ను రెచ్చగొడతాడు వాడు. కొంతమంది నా దగ్గరికి వచ్చి, మరే చర్చికి వస్తా కానీ మరి మీ దేవుణ్ణి చేయమను, అదన్నమాట. మరే నేను వస్తాను కానీ, చర్చికి వస్తాను కానీ మరి నాకు ఇది చేయమను, నాకు ఇలా చేయమను, నాకు అలా చేయమను అంటుంటారు. అంటే వీళ్ళు దేవుడికి టెస్టులు పెడుతున్నారు అన్నమాట. దేవుడి దగ్గరికి వచ్చి మర్యాదగా అయ్యా, ప్రభువా, తండ్రి, నాయన అని అడుకోవటం కాదు, దేవుడికి టెస్టులు. ఇది తగ్గితే అప్పుడు వస్తా, ఇది జరిగితే అప్పుడు చూస్తా.
కొంతమంది నీతో మాట, నిజంగా నువ్వు అంత భక్తి గలదానివి అయితే మరి దేవుడు తగ్గించాలి కదా, దేవుడు బాగు చేయాలి కదా అంటే వీళ్ళు పోయి, ప్రభువా నిజంగా నువ్వు శక్తి గలవాడివైతే నాకు తగ్గాలి ప్రభువా. నేను చెప్పనా, అది తగ్గదు, ఇంకా డబుల్ అయింది. అసలు అదేం ప్రార్థన, నువ్వు శక్తి గలవాడివైతే ఇది తగ్గాలని? తప్పు. దేవుణ్ణి ఎప్పుడూ శోధించకూడదు. నువ్వు అన్నా అనకపోయినా ఆయన శక్తి గలవాడే. నువ్వు అన్నా అనకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన బలవంతుడే, ఆయన జీవం గలవాడే, ఆయన ప్రభావం కలిగిన వాడు. దేవుడికి పరీక్షలు పెట్టవాకు. కొంతమంది దేవుడికి టెస్టులు పెడుతుంటారు. అది దేవుణ్ణి శోధించటం అంటే. ఇది కూడా వాడు రేపే పనే. లాస్ట్ మాట ఏంటి, 4వది, సాగిలపడు, ఈ లోకమును దాని మహిమను నీకు ఇత్తును, అది నా వశమునకు అప్పగించబడి ఉంది. ఒక్కసారి నా కాలు మొక్కు, నా కాలు మొక్కు, నాకు లొంగు, నాకు లోబడు, ఇదంతా నీకు దారాదత్తం చేస్తా అంటాడు వాడు. కొంతమంది ఇప్పటికే లోకంతో రాజీ పడిపోయారు. కొంతమంది బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా, స్తోత్రం, కొంతమందిని చూశాను నేను, లోకానికి సాష్టాంగపడి లోకానికి నమస్కరించి దాన్ని పొందుకోవాలని దేవుణ్ణి వదిలేశారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందంట, బాప్తిస్మం పొందిన అమ్మాయి. బాప్తిస్మం పొందిన అమ్మాయి అబ్బాయిని లవ్ చేసిందంట. వాడు పక్కా అన్యుడు, అస్సలు యేసుప్రభు అంటే ఒప్పుకోడు. ఇప్పుడు ఈ అమ్మాయి శోధించబడింది అనమాట. ఏసా అబ్బాయా, ఏసా అబ్బాయా, అబ్బాయి ఏసు, అబ్బాయి ఏసు, అబ్బాయి పోయింది ఉడుచుకొని అంతే. లేకపోతే మామూలుగా నేను పచ్చిగా చెప్తున్నా కదా, యేసు ప్రభు వద్దు, అబ్బాయి ఇవి పోవటమే, ఇద్దరు కలిసి పాతాళానికి పోవటమే. మళ్ళీ నాకు ఎప్పుడన్నా నాకు కనపడితే మార్చుకుంటానన్నయ్య, మార్చుకుందామని అని 2-3 సార్లు కనపడింది. ఈ మధ్యలో అసలు అడ్రస్ కూడా లేకుండా పోయింది. అయిపోయింది. ఎవరిని మార్చారో ఇప్పుడు నేను ఎరుగుదును. ఇప్పుడు క్యావుజీ ఒకడేమో అమ్మాయి కోసం దేవుణ్ణి వదిలిపెడతాడు, ఒక ఆమెమో అబ్బాయి కోసం వదిలిపెట్టిద్ది, ఒకళ్ళేమో పార్టీ కోసం వదిలిపెడతాడు, ఒకడేమో కులం కోసం వదిలిపెడతాడు, ఒకడేమో మతం కోసం వదిలిపెడతాడు, ఒక్కొక్కళ్ళేమో కబరస్థానంలో స్థలం, శ్మశానంలో స్థలం ఈయనని. ఏంది అటు చూశారు? నిజం. మరే మా వాళ్ళు సమాధులు దానిలో నీకు చోటు ఇవ్వమంటున్నారు అన్నయ్య, అందుకని ఎందుకైనా మా వాళ్ళు కావాలి కదా, అందుకని చచ్చిపోతే నీకు మంచం ఇవ్వమంటున్నారు, కబరస్థాన్లో చోటు ఇవ్వమంటున్నారు, అందుకని పోయి వాగులో కలిసావా, పో, ఇలాంటి వాళ్ళు పోవటమే మంచిదిలే, పో, ఎందుకు అటు ఇటుగా వాళ్ళు పో. లోకమంతా నన్ను వదిలినా నాకు యేసు చాలు అనుకునే రోషగాళ్ళు కావాలి. లోకానికి సాగిల పడను, లోకానికి సాష్టాంగ పడను. సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరించవాలని ఉంది.